యేసు క్రీస్తు నామమున అందరికీ వందనములు. సైతాను నిద్రించు సూత్రములు, ప్రార్థనలు, స్తుతులు, ఎదిరింపులు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనము. గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు. ప్రవేశము. సాతానును ఎదిరించకపోయిన ఎడల మన దేవుని రాజ్యము వృద్ధిలోనికి రాదు. అన్నిటికిని వాడు అడ్డు వచ్చుచుండును. సాతాను ప్రతిదినము శోధించుచుండును గనుక అతనిని మనము సాధించవలెను. కొన్ని విషయములు ఎత్తి వాటిని సిగ్గుపరచవలెను. బాణములు అనగా సాతాను నిద్రించు సూత్రములు పుస్తకములోనే వ్రాసియుండిన ఎడల వానికి భయము తక్కువ. ఒక్కొక్కటి చదివి వదిలిన వానికి భయము. వేటగాని సంచిలో బాణములు ఉండిన మేమి ప్రయోజనము? వాటిని తీసి విల్లెక్కు పెట్టి వదలవలెను. అనగా సాతానును జయించు సూత్రములను చదువుట వలన వానికి భయము కలుగును. తుదకు వాని రాజ్యము కూలిపోవును. క్రీస్తు ప్రభువు దైవ సన్నిధి కూటములోనికి వచ్చి కనబడుచున్నారు గనుక సాతాను కూడా ఆయన కనబడితే నేనెందుకు కనబడకూడదు అని వచ్చును. భయపడవద్దు. వాడు ప్రభువు సెలవు మీద వచ్చి కనబడును గాని స్వయముగా రాలేడు. వాడు వచ్చి మన మనోనిదానమును కుదరనీయడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టించును. అవసరము లేని సంగతులు చెప్పును. ఇవన్నీ పిచాచి పనులే. కాబట్టి సాతాను శోధించినప్పుడు, దేవా, నా బలము కొరకు, నా జయము కొరకు, నా బహుమానము కొరకు సాతానును రానిచ్చినావు గనుక నీకనేక స్తోత్రములు అంటే వాడు పారిపోవును. ఒకరు వెళ్ళుచుండగా మరి ఒకరు రాయి విసిరి కొట్టెను. దాని రాయి విసిరిన అతడు కనబడనంత మాత్రాన అతడు లేనట్ట. అలాగే సాతాను కనబడకపోయినను వాని శోధన కనబడుచున్నది. అందువలన వాడు కనబడినట్టే. సాతానుకు కోపము వచ్చి చెలరేగినప్పుడు మన సన్నిధి కూటస్థులను బాధించును, విశ్వాసులను బాధించును. అందుచేత మనము చెలరేగి మన సత్కార్యములను వృద్ధి చేసుకొనవలెను. ఈ మాటలు అన్నింటినీ ప్రతిదినము మనము జ్ఞాపకము చేసుకొని బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు ఎం దేవదాసయ్య గారిచే వ్రాయబడిన సాతాను ఎదిరించే సూత్రములను ఒక్కొక్కటిగా ప్రతిరోజు నేర్చుకుందాం. సాతానుని పారత్రోలదాం. దేవుని రాజ్యమును కోరుకొందాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.